కలికాలం అంటే ఇదే. గాలి నుంచి నీటిని తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టేశారు చివరకు. పైగా దీనికి అట్మాస్ఫెరిక్ వాటర్ హార్వెస్టర్ అని పేరు పెట్టారు. అక్కడితో ఆగకుండా దీన్ని మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ఎంఓఎఫ్ బేస్డ్ వాటర్ హార్వెస్టర్ అని కూడా పిలుస్తారు. జోర్డాన్ అమెరికన్ రసాయన శాస్త్రవేత్త అయిన ఒమర్ యాగి దీన్ని తయారు చేశారు. అసలు విషయం ఏంటంటే ఇది గాలి నుంచి నీటిని సేకరించే మిషన్. అరాచకం అంటారా? అయితే మీరే చూడండి. గాలి నుంచి నీటిని తీసే మెషిన్తో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీటిని పొందడం, అందించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఎడారులు, దూర ప్రాంతాలు లేదా కరువు ప్రాంతాల్లో చాలా ఉపయోగపడుతుంది. పైగా ఇది విద్యుత్ అవసరం లేకుండా సూర్యకాంతి లేదా పరిసర ఉష్ణోగ్రతతో పనిచేస్తుంది. మిషన్ పరిమాణాన్ని బట్టి రోజుకు 1000 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ మంది నీటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది సస్టైనబుల్ సొల్యూషన్గా మారుతుందని, క్లైమేట్ చేంజ్ ప్రభావాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మిషన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. రసాయన శాస్త్రవేత్త యాగి స్థాపించిన కంపెనీలు అటోకో అండ్ వాహా ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. గాలి నుంచి నీటిని తయారు చేసే మిషన్ పనితీరు విషయానికొస్తే ఇందులో అధునాతన పోరస్ మెటీరియల్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించి గాలిలోని తేమను ఆకర్షించి నీటిని విడుదల చేస్తుంది. అయితే ఇది సూర్యకాంతి మాత్రమే ఉపయోగించి నీటిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ మిషన్ రాత్రి సమయంలో గాలి తేమను సంగ్రహించి పగలు ఉష్ణంతో విడుదల చేసే విధంగా కూడా రూపొందించబడింది.